సార్ ఇప్పుడు మీరు కలెక్టర్ అయిన తర్వాత ఎంతమంది చీఫ్ మినిస్టర్ల దగ్గర వర్క్ చేశారు సార్? అంటే మీ కలెక్టర్ అయిన తర్వాత చీఫ్ మినిస్టర్లు ఎవరెవరుగా ఉన్నారు అసలు? స్టార్టింగ్ అప్పుడు మీరు కలెక్టర్‌గా అంజయ్య గారి దగ్గర నుంచి నేను చేరాక ఈ రాష్ట్రంలో కలెక్టర్గా కాదు అప్పటికి, ఇక రాష్ట్రంలో చేరిన తర్వాత అంజయ్య గారి దగ్గర నుంచి హ్మ్. 1995 దాకా అందరు ముఖ్యమంత్రులు చూశాను, అన్ని పార్టీల ముఖ్యమంత్రులు చూశాను. ఒకసారి వాళ్ళ గురించి ఒక్కొక్కటి చెప్పండి సార్ మీకు తెలిసినంత వరకు. ప్రతి నాయకుడిలో కూడా కొన్ని గొప్ప లక్షణాలు ఉంటాయి, కొన్ని బలహీనతలు. అంజయ్ గారిలో ఏంటంటే ఎంపతి అంటాం. ఆయన కష్టం నుంచి వచ్చిన మనిషి. ఒక కార్మికుడి నుంచి. ఆయన పెద్దగా చదువుకున్నవాడు కాకపోవచ్చు, కానీ ఇంగిత జ్ఞానం, కామన్ సెన్స్ ఉంది, ఎంపతి. సామాన్యుడి కష్టం వస్తే నాకు చెప్పారు, నాకు వ్యక్తిగతంగా అనుభవం లేక నేను కలిశాను, కానీ పెద్దగా 2-3 సార్లు కలిశాను. కేంద్ర మంత్రిగా కలిశాను, రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా కలిశాను. కానీ ఆయనతో సన్నిహితంగా పనిచేసిన వాళ్ళు చెప్తారు, ఎవరికైనా కష్టం వస్తే ఆయన వచ్చి అధికారులను వేడుకున్నాడు, చూడవా పాపం కష్టంలో ఉన్నాడు, ఏది చేసి పెట్టు. కరిగిపోయేవాళ్ళు అధికారులు. ముఖ్యమంత్రి ఆహా! శాసించడం కాకుండా, ఎందుకంటే ఆయనకి గొడవలు అర్థం కావు, మనసు ఉంది ఏదో జరగాలని చెప్పని. అది ఎంపతి. ఆయన ఈ మాట చెప్పగానే ముఖ్యమంత్రి కోరుతున్నాడు పాపం పేదల సాయం వాడు చేసేవాడు. ఆ తత్వం అన్నమాట. అదే సమయంలో అవసరమైతే గట్టితనం ఉండేది. ఆయన కేంద్ర కార్మిక మంత్రిగా పనిచేశారు. నేను స్టీల్ ప్లాంట్కి స్పెషల్ ఆఫీసర్గా ఉండేవాడిని అప్పుడు. స్టీల్ ప్లాంట్ CMD చైర్మన్ నేను కూర్చున్నాం, మంత్రి గారు కూర్చున్నారు. ఆ చైర్మన్ గారు పాపం ఏదో తను చేసిన పని చెప్పుకోవాలని, సార్ ఇలా చేసాం అలా చేసాం అని చెప్తున్నాడు అదే పనిగా. చెప్తుంటే అంజయ్ గారు అన్నాడు, ఏమయ్యా మెహర్బానీ అనుకున్నావు నువ్వు, నీ జీతం తీసుకుంటున్నావు, పని చేస్తున్నావు, బోడి ఏముంది అన్నాడు. సో అదే మనిషి అవసరమైతే కాఠిన్యం కూడా చూపెట్టే శక్తి ఉందన్నమాట. అంజయ్ గారిలో ఒక అంటే ఎవరన్నా అవతలలో బాధలో ఉంటే కొద్దిగా అంటే సహాయం చేయమని అడుగుతారు. మనసు కరిగిపోద్దనమాట అండి. అవును. ఆ ఆర్ద్రత ఉండేది. అంజయ్ గారి తర్వాత అప్పుడు వచ్చింది నాకు గుర్తున్నంత వరకు మన భవన వెంకటరామరెడ్డి గారు. భవన వెంకటరామ గారు ఆయన విద్యాశాఖలో పనిచేసేవారు. ఎక్కువ కాలం లేరు, ఒక 6 నెలలు ఉన్నారు. విద్యామంత్రిగా అని నాకు తెలుసు. నేను కొంచెం పరిచయం అంతా, కొంచెం సంస్కారి, బాగా చదువుకున్న మనిషి, సంస్కారి. పెద్ద పరిపాలనలో ఎక్కువ కాలం ఉండే అవకాశం అట్లా. తర్వాత విజయభాస్కర్ రెడ్డి గారు, ఆయన 3 నెలలే, కానీ పెద్ద మనిషి. గతంలో జిల్లా పరిషత్ అధ్యక్షులుగా చేశారు, స్వతంత్ర పోరాటంలో పాల్గొంటున్నారు, నిజాయితీకి పేరుందని మనిషి, కొన్ని విలువలకు పేరుందని మనిషి. కానీ పాపం ఆయన ఎలక్షన్ రాగానే ఎలక్షన్లు, ఆ హడావిడి, ఆ గందరగోళంలో విజయభాస్కర్ రెడ్డి గారి తర్వాత ఎన్టీ రామారావు గారు వచ్చారు, తెలుగుదేశం పార్టీ వచ్చింది. ఎన్టీ రామారావు గురించి చెప్పక్కర్లేదు, అందరికీ తెలుసు. ఆయన పద్ధతి, ఆయన ఎంత దృఢ సంకల్పం ఉంటుందో అంత మెత్తటి మనసు ఉంది. క్రమశిక్షణ, ఆర్థిక క్రమశిక్షణ, పొదుపరితనం, ప్రభుత్వ డబ్బు ఒక్క రూపాయి వృధా కాకూడదు. అదే పేదలకు కావాలంటే ఎన్ని వేల కోట్లైనా సరే చేతికి ముక్కులు అన్నట్టుగా ఖర్చు పెడతాం, అది ఆయన తీరేది. అదే సమయంలో పక్కన సంక్షేమం, దాంతోపాటు అభివృద్ధి. ఇప్పుడు చాలా పథకాలకు ఆయన రూపకల్పన చేశారు. మీరు తెలుగు గంగ చూసినా, వంశధార 2వ ఫేజ్ చూసినా, లేకపోతే శ్రీరామ్ సాగర్ 2వ దశ చూసినా, ఇతర పథకాలు కానీ, రోడ్లు కానీ, విద్య కానీ, ఆరోగ్యం కానీ. కాబట్టి రెంటిని సమతూకంతో పాటించి ఒక క్రమశిక్షణతో, ఒక జీవితంలో వ్యక్తిగా పేదరికం నుంచి ఏ రకంగా ఆయన పైకి ఎదిగారో, రాష్ట్రంలో కూడా క్రమశిక్షణ, పొదుపరితనము, కష్టపడే తత్వము, ముందు చూపు, ఆ రకంగా చేయాలని తప్పపడ్డ మనిషి ఆయన. ఆయన సంగతి మనకు పూర్తిగా తెలుసు. ఎన్టీ రామారావు గారి తర్వాత మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈసారి వచ్చింది మనకి 1989లో చెన్నారెడ్డి గారు. చెన్నారెడ్డి గారిని వచ్చి దూరంగా ఒక రకంగా అనుకునేవాళ్ళం. ఎందుకంటే ఎమర్జెన్సీ కాలంలో 78లో ముఖ్యమంత్రిగా అయిన తర్వాత అప్పుడే బాగా పతనం ప్రారంభమైంది, అవినీతి కానీ మిగతావన్నీ కానీ. అలాగే ఆయన చాలా కోపిష్టి, చాలా దురుసుగా ఉంటారు, కరెక్ట్గా ఉంటారు, ఇలాంటివన్నీ నేను వినేవాళ్ళం. కానీ నేను జిల్లా కలెక్టర్గా ఆయన్ని చూసిన తర్వాత తూర్పుగోదావరి జిల్లాలోనే, ఆ జిల్లాలో ఉండగానే, అంతకుముందే నేను PCC అధ్యక్షుడిగా ఆయన చూశాను. ఒక అద్భుతమైనటువంటి మనిషి ఆయన. ఆయనకు ఒక కోణమే జనానికి తెలుసు. చాలా కులానికి, మతానికి, ప్రాంతానికి అతీతంగా చాలా ఉదాత్తంగా ఎదిగేటువంటి వ్యక్తిత్వము, ఆలోచన ఉన్న మనిషి ఆయన. మరి ఆయన వల్లనే చాలామంది తెలియకపోవచ్చు, కృష్ణా గోదావరి డెల్టాల్లో ఈ డ్రైనేజ్ వ్యవస్థను బాగు చేయడం ఆయన కాలంలో జరిగింది. నేను తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్గా ఉండగా 1989 జూలై 13వ తేదీ అనుకుంటాను, పెద్ద తుఫాన్ వచ్చి 4.5 లక్షల ఎకరాల భూమి అంతా మునిగిపోయింది. మొట్టమొదటిసారిగా డెల్టాలో మళ్ళీ రెండోసారి పంట వేయించాను నేను. మొదటి పంట తుఫాన్లో పోయినా కూడా మళ్ళీ నాట్లు వేయించాను. దానికోసం చెప్పని దేశం నలుమూలల నుంచి నేను నారుమడి తెప్పించేసి రైతులకి ఇచ్చి, ఇంకేం ఆదగొద్దాయా, మీరేం భిక్షకులు కాదు,
గవర్నమెంట్ ఏం దానం చేసేది కాదు, ఇది తీసుకుని మీరు పంట వేసేయండి అని చెప్పంటే బ్రహ్మాండంగా వేశారు. బ్రహ్మాండంగా పండింది నా అదృష్టం కొద్ది. ఆ ప్రభుత్వం ఇవి అలాంటి పథకం లేదు. ఎలా ఖర్చు పెట్టారు అడిగి, మీ ఇష్టమయ్యా, నీ ప్రజలకి ఇది అవసరం చేశాను, మీరు చేసేది చేసుకోండి అన్నాను. చివరికి వాళ్ళే రాటిఫై చేశారు. ఆ తర్వాత నేను కొంచెం గట్టిగా పూనుకుని రైతులందరినీ కూడా ప్రేరేపించి ఆ డ్రైనేజ్కున్న అడ్డంకులు తొలగించారు ఉన్నంతలో. ఎందుకంటే రైతులే పాపం ఇంకో 4 సెంట్లు ఆక్రమించుకుంటే పంట పండించుకోవచ్చు అని డ్రైన్లను ఆక్రమించుకున్నారు. అవన్నీ తీసి కొంత పొడికలు దించాం. అప్పుడు నేను ఒక పథకం తయారు చేశాను. కృష్ణా గోదావరి డెల్టాల్లో డ్రైనేజ్ వ్యవస్థను శాశ్వతంగా మరమ్మతు చేయడం కోసం ఒక పథకం తయారు చేశాను. అప్పటికి ప్రభుత్వం మారింది. కొత్త ముఖ్యమంత్రి గారు వచ్చారు, చెన్నారెడ్డి గారు. నేను చెన్నారెడ్డి గారిని కలిసి మొట్టమొదటి సమావేశంలో, ఆ రోజు మొట్టమొదటి అసెంబ్లీ, నేను ఇదంతా వివరించి చెప్తే ఆయన 2 సార్లు నేను ఇచ్చిన పథకాన్ని ఇలా ఇలా అని నేను చదువుతాను జయప్రకాష్ తప్పకుండా 2-3 సార్లు అన్నారు. నేను నమ్మలా. మన బాధ్యత నిర్వర్తించాం, ధర్మం మనం చేసాం, మరి ఆయనకి టైం ఎక్కడ ఉంటుంది చూద్దాం అనుకున్నాను. ఆయన ఆశాంతం చదివి అన్ని జిల్లాలకి దాన్ని కాపీ చేసి పంపించి, ఏమయ్యా ఆలోచిస్తే ఇలా ఆలోచించాలా దేశం గురించి, దూరదృష్టి అంటే వాళ్ళు నాకు తిట్టం, ఫోన్లు చేసి ఏందా నువ్వు చేస్తే చేసావు, మమ్మల్ని తిట్టించావు. ఎందుకని నాకు తెలియదు స్వామి, నేను ఆయనకి ఇచ్చాను, నా మరో నేను పెట్టుకున్నాను, నా జిల్లా బాగుపడాలి, మన జిల్లాలు బాగుపడే 3-4 జిల్లాల కోసం, ఒక జిల్లా 5 జిల్లాల కోసం. అది తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం 5 జిల్లాల పనికి వస్తుంది. కాబట్టి నేను ఒక పథకాన్ని ప్రతిపాదించాను. నీ జీతం తీసుకుని నీ పని చూసుకోకుండా ఎందుకు ఎక్స్ట్రా డబ్బులు ఎవరో. సరే, అదైన తర్వాత నేను బదిలీ అయిపోయాను వివిధ కారణాల వల్ల. ఆ వివరాల్లోకి అప్పుడు వస్తాం అవసరం లేదు. ఆయనకి ఇష్టం లేకపోయినా బదిలీ చేయాల్సి వచ్చింది, ఏదో ఒత్తిడి ఉంటుంది ఆయనకి అంతా. ఆయన అమెరికాలో ఉండగా ఆయన ప్రపంచ బ్యాంక్ దగ్గరికి వెళ్ళారు, అపాయింట్మెంట్ ఇస్తున్నారు. ఆయన తర్వాత నాకు స్వయంగా చెప్పారు, తమిళనాడు గవర్నర్గా ఉండగా రాజభవన్లో నన్ను భోజనానికి ఆహ్వానించి మీ ఇద్దరు భోజనం చేస్తుండగా అని చెప్పారు. జయప్రకాష్ అట్లా జరిగింది అని చెప్పారు. జయప్రకాష్ 10 నిమిషాల ముందే వెళ్ళి కూర్చున్నాను నేను అక్కడ వాషింగ్టన్ డీసీలో. నేను వెయిట్ చేస్తేనే టైంకి పిలిచారు లోపలికి. పిల్లవగానే అక్కడ మొయినుద్దీన్ ఖురేషి అని చెప్పిన ఒక ఆయన ఉన్నాడు, వరల్డ్ బ్యాంక్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్. ఆయనతో అపాయింట్మెంట్ నాకు. ఆయన వెళ్ళి పరిచయం చేసుకున్నాను. పరిచయం చేసుకోగానే, చెన్నారెడ్డి సార్ నాకు మీరు తెలుసు, నేను 1961లో మీ రాష్ట్రానికి వచ్చాను ఒక మిడిల్ లెవెల్ ఆఫీసర్గా వరల్డ్ బ్యాంకు. మీరు పంచాయతీరాజ్ మంత్రి అప్పుడు మీరు నన్ను జిల్లాలు తిప్పారు, ఆ రోజుల్లో కొన్ని మొక్కలు నాటించారు అని చెప్పాడు. నాకు గుర్తుంది జయప్రకాష్ అది, కానీ ఇప్పుడు ఆయన చాలా పెద్దవాడాడు కదా, అందుకని నేను గుర్తు చేయలేదు. ఆయన గుర్తు చేసిన తర్వాత వెంటనే ఆలింగనం చేసుకుని ఉర్దూ బ్రహ్మాండంగా మాట్లాడాడు. ఆయన పాకిస్తాన్ వాడు, మొయినుద్దీన్ ఖురేషి, కాబట్టి అతను ఉర్దూ బాగా మాట్లాడతాడు. ఆయన ప్రసన్నం చేసుకుని ఇది సాధించాడు ఆయన. నేను ఎప్పుడు చెప్తుంటాను కోస్తాంధ్ర ప్రజలకి, ఏమయ్యా చెన్నారెడ్డి గారు తెలంగాణ ఉద్యమ నాయకుడు, ఆ ఉద్యమం ప్రారంభించింది ఆయన. ఇది కోస్తాంధ్ర, ఈ పథకం తెలంగాణకు ఉపయోగం లేదు. చెన్నారెడ్డి గారు రెడ్డి, ఈ 5 జిల్లాల్లో పెద్దగా రెడ్ల ప్రభావం లేదు, కాపులు ఎక్కువ ఉంటారు, కాపులు ఇతర కమ్యూనిటీస్ ఉంటారు. ఆ మొయినుద్దీన్ ఖురేషి పాకిస్తాన్ వాడు, మన దేశస్తుడు కాదు, ఇక్కడ మెజారిటీ మతస్థుడు కాదు. తర్వాత పాకిస్తాన్ ప్రధానమంత్రి అయ్యాడు కొద్ది కాలం. మొయినుద్దీన్ ఖురేషి ఈ సంఘటన జరిగిన తర్వాత ఒక సంవత్సరానికి 2 ఏళ్ళకు పాకిస్తాన్ ప్రధానమంత్రి అయ్యాడు, 9 నెలల పాటు. ఇప్పుడు కూడా గూగుల్ చేస్తే ఆయన పేరు చూస్తుంది. ఆయన భారతదేశం వేరే దేశం అనుకోలే, వీళ్ళు కలిసి మనకు చేసి పెట్టారు. ఇంకా కులం ఏమిటి, ప్రాంతం ఏమిటి, మతం ఏమిటి, ఆ మాటకు వస్తే దేశం ఏమిటి? మానవతా హృదయం ఉండాలి కానీ 10 మందికి మంచి జరగాలని కోరుకోవాలి కానీ ఇప్పుడు నిజమైన ఉదంతం అది. నేను అందుకనే పేర్లతో సహా చెప్తున్నా. కాబట్టి మనకి మనం ఎంత విభజించుకుంటామో చెన్నారెడ్డి గారి ఉదంతం గొప్ప ఉదాహరణ. ఆయనలో కొన్ని సందర్భాల్లో కలకతనం ఉంటుంది, కానీ అవతల మనిషిలో తెలివితేటలు ఉన్నాయి, సమాజానికి పనికొస్తాడు, నిజాయితీ ఉందనుకుంటే ప్రాణం పెట్టేస్తాడు ఆయన. చెన్నారెడ్డి గారి తత్వం. అయితే 2 సార్లు ఆయన అధికారంలో ఉన్నప్పుడు దురదృష్టం కొద్దీ ఢిల్లీలో వాళ్ళ పార్టీ అధికారం లేదు, బాధ్యత అంతా ఈయన మీద మోపారు, డబ్బులు వసూలు కానీ మిగతా కానీ. రెండోది, ఈయన బాగా గట్టి నాయకుడు కాబట్టి ఈయనంటే వాళ్ళకి ఎప్పుడు అభద్రత, భయం. అవకాశం దొరకగానే ఆయన తీసేవాడు. 2 సార్లు తీశారు అట్లాగే. తర్వాత చెన్నారెడ్డి గారు పోయిన తర్వాత 1990లో అనుకుంటాను, మన నెల్లూరు జిల్లా ఆయన జనార్దన్ గారు, నెదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, ఆయన నాకు బాగా ఆప్తుడు. జనార్దన్ రెడ్డి గారు ఏమిటి, 2 గొప్ప విషయాలు ఆయనలో. ఒకటేమో ఆఫీసర్లతో అందరితో చాలా ఆప్యాయంగా ఉండి పని చేస్తున్నవాడు, చాలా ఆయన అందరితో ఫస్ట్ నేమ్. ఆయన బలవంతం ఏంటంటే చీఫ్ మినిస్టర్ అయ్యి ఉండి కూడా అధికారులతో బాగా చనువు, ప్రేమ, ఆయన సంబంధాలన్నీ అధికారులతో ఉండే చేస్తున్నాడు. రెండోది, ఆర్థిక సంస్కరణ ఇంకా రాలా అప్పటికి. ఆయన ఉండగానే మొట్టమొదటిసారి 91లో బడ్జెట్ అది జాతీయ స్థాయిలో ప్రవేశపెట్టారు.
అప్పుడు ఎన్నికలు అప్పుడే జరిగింది అనమాట 91లో. కానీ ఈ పాతకాలపు ఈ లైసెన్స్ పర్మిట్ రాజ్యం కాకుండా ఆర్థిక స్వేచ్ఛ ఉండాలా, పోటీ ఉండాలనేది ఇంగిత జ్ఞానంతో నమ్మిన మనిషి. కాబట్టి ఒక ఉదార స్వభావం ఉన్నటువంటి వాడు ఆర్థిక వ్యవస్థ విషయంలో. ఈ రెండు ఆయనలో గొప్ప లక్షణాలు. మిగతా పొరపాటు ఎన్నైనా ఉండొచ్చు. కాబట్టి ఆయన నా మీద ఆయనకు పూర్తి విశ్వాసం. అందుకని చెప్పని నేను అప్పుడు వివిధ కారణాల వల్ల రాజ్భవన్లో ఉన్నాను గవర్నర్ దగ్గర. నాకు ఇష్టం లేకున్నా కూడా పరిస్థితి అట్లా వచ్చినాయి. ఈయన గట్టిగా పట్టుబట్టి నేను కావాలని చెప్పని గవర్నర్తో పోరాటం వేసుకుని నన్ను గవర్నమెంట్కి తెప్పించుకుని, గవర్నర్ గారేమో వెళ్ళడానికి వెళ్ళదు అని అంటే నేను చెప్పాను, ప్రభుత్వం కావాలంటుందండి, నేను ఇక్కడ పనిచేసేది ఏం లేదు, రిటైర్ అయ్యే వాళ్ళకి పనిచేసేది, ఇక్కడ ఏమో పని ఉంది, ప్రజలకు పనిచేసేది నా వయసులో ఉన్నాను నేను అని నేను గట్టిగా పోరాడాను. నువ్వు కూడా వెళ్తానంటే నేను చేస్తాను, ముఖ్యమంత్రి గారు కావాలన్నాడు, నువ్వు వెళ్తానంటున్నావు, అయితే మంచివాడిని ఒకటి పెడితే నేను ఒప్పుకుంటాను అంటే ఎవరో ఒకటి పెట్టి పంపించి వచ్చాను నేను. సో ఆయన పూర్తిగా నాకు స్వేచ్ఛనిచ్చారు. దానిలో రాజకీయాలు లేవు, కులాలు లేవు, పక్షపాతాలు లేవు. సహకార బ్యాంకు ఎండీగా నియమించారు. 100% స్వేచ్ఛనిచ్చారు. ఇక నీ ఇష్టం. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు. కాబట్టి ఆయనలో ఆ తత్వం మనం కొన్ని సందర్భాల్లో చాలా గట్టిగా పోట్లాడామండి. కానీ ఇప్పుడు కూడా ఆయన అది వ్యక్తిగతంగా అనుకోలేను. ఒక ఇష్యూ కోసం ఈ కుర్రాడు ఈ అధికారి ఫైట్ చేస్తున్నాడు చెప్పి ఆ రకంగా ఆలోచించిన మనిషి. జనార్దన్ రెడ్డి గారి తర్వాత మళ్ళీ విజయభాస్కర్ రెడ్డి గారు వచ్చారు. నేను చెప్పాను కదా, గతంలో 3 నెలలే పనిచేశారు. కానీ ఒక స్వతంత్ర పోరాటంలో పోరాడిన మనిషి, కొన్ని విలువలు ఉన్న మనిషి, చాలా అనుభవం ఉన్న మనిషి, పెద్ద మనిషి, రైతు పక్షపాతి. అంచేత ఆయనతో నేను బాగా పనిచేయగలిగాను. కానీ వివిధ కారణాల వల్ల పాపం ఆయనకి ఏంటంటే ఎంత మంచితనం ఉందో అంత అమాయకత్వం కూడా ఉంది. ఎవరో చెవుల్లో నూరు పోసి ఏదో చేసేసరికి కొంతకాలం కొన్ని విషయాల్లో మనస్పర్ధలు వచ్చినాయి. నేను ఆ కారణంగా ఇంకా నా వల్ల సంస్థకి అన్యాయం జరగకూడదని చెప్పి నేనే అక్కడి నుంచి తప్పుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ ఎన్టీ రామారావు గారు వచ్చారు. అది ఎన్టీ రామారావు గారి తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. చంద్రబాబు నాయుడు గారి సంగతి మనకు తెలుసు. అభివృద్ధి గట్టిగా ఉండాలని చెప్పిన కోరిక, ఆర్థిక సంస్కరణ విషయంలో గట్టిగా చేసే తత్వం అంటాను. మధ్యలో నేను ముఖ్యమంత్రిగా చూడని మనిషి, నా దృష్టిలో మన తెలుగునాట అతి గొప్ప ముఖ్యమంత్రి జనగా వెంకటరావు గారు. పేరు విన్నాను. నాకు అత్యంత సన్నిహితుడైన వెంకటరావు గారికి నేను చాలా ఆప్తుడిని. వెంకటరావు గారు నన్ను గట్టిగా ప్రోత్సహించి నాతో వాదించి ఎన్టీ రామారావు గారు కార్యదర్శిగా నన్ను కోరారు. నేను ఒప్పుకోలే. ఇదంతా గొడవ, పాలిటిక్స్, ఈ గవర్నమెంట్ దగ్గర ముఖ్యమంత్రి దగ్గర పనిచేయడం మనకెందుకని చెప్పి నేను కొంచెం సంశయించాను, ఒప్పుకోకపోతే ఉన్నతాధికారులు ముఖ్యమంత్రి గారు పెద్ద మ్యాండేట్ వచ్చింది ఆయన కోరుతున్నారు, నువ్వు కాదంటే ఎట్లాగా అని చెప్పి కొంచెం విసుక్కున్నారు. అప్పుడు ఆ రోజున వెంకటరావు గారిని కలిశాను. అప్పుడప్పుడు కలుస్తుండేవాడిని చాలా ఆప్యాయంగాను. కలుస్తుంటే పక్కన ఇంకోరు చెప్పారు, సీఎం గారు అడుగుతుంటే నేను కాదంటున్నాడండి అని చెప్పంటే ఆయన అప్పుడు నాకు నచ్చ చెప్పారు. జయప్రకాష్ గారు, మీకు పెద్ద మ్యాండేట్ వచ్చింది ఆయనకి, ఆయన ఏమీ స్వార్థం కోసం కోరట్లేదు, మీ మీద నమ్మకంతో కోరుతున్నారు, రాష్ట్రాన్ని బాగు చేయాలి, మీరు కావాలని చెప్పని. మీరు దాన్ని మీకు అసౌకర్యం ఉంటుందని మీరు వద్దు అని చెప్పంటే మీకు దేశం మీద, రాష్ట్రం మీద అభిమానం ఏమన్నట్టు అన్నాడు. నేను దానికి నాకు దగ్గర వేరే ఆర్గ్యుమెంట్ లేదు. ఆ కారణంగా ఒప్పుకున్నాను. ఎన్టీ రామారావు కూడా ఆ సంగతి తెలియదు. ఆయన రాజకీయ ప్రత్యర్థిన, వేరే పార్టీ, ఆయన అట్లా అనుకోలే, రాష్ట్రహితం అని చెప్పాను. ఇప్పుడు వెంకటరావు గారు చాలా గొప్ప టీచర్లు కూడా చాలా మంచి అతను. మా ఫాదర్ మదర్ టీచర్సే, వాళ్ళు అస్తమని చెప్పారు, జగన్ వెంకటరావు గారు బాగా చూసారు టీచర్. గొప్ప ముఖ్యమంత్రి. అసలు రాష్ట్ర భవిష్యత్తుని అర్థం చేసుకుని ఇంగిత జ్ఞానంతో పెట్టుబడులను పెంచి మంచి పరిపాలన ఇచ్చి ఒక దిశ నిర్దేశించిన మనిషి. స్థానిక ప్రభుత్వం పెద్ద చదువుకోరు ఆయన స్కూల్ కూడా పూర్తి చేసినట్లేరు. కానీ పంచాయతీలో గ్రామ పంచాయతీ సర్పంచ్ నుంచి, సమితి అధ్యక్షుల దగ్గర నుంచి, జిల్లా పరిషత్ చైర్మన్ దగ్గర నుంచి, ఎమ్మెల్యే, మంత్రి, ముఖ్యమంత్రి అన్నింటిలో కూడా అసలు చాలా లోతైనటువంటి అవగాహన, ఇంగిత జ్ఞానం, మిత భాష. కానీ సమస్యల పరిష్కారం కావాలా, పనులు జరగాలి, ఆ విషయంలో ఆయన మించిన వాళ్ళే. నెక్స్ట్ ఇంకా చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఒక అధికారిగా ఎవరి దగ్గర ఉన్నప్పుడు నేను ఎవరి దగ్గర ఉన్నప్పుడు ఎవరు చీఫ్ మినిస్టర్ 96లో బయటకు వచ్చేసాను. అప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు మిగతా వాళ్ళు మిత్రులుగా తెలుసు నాకు, ముఖ్యమంత్రులుగా తెలియదు. అంతకుముందు ప్రతిపక్ష నాయకుడిగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా సంబంధాలు ఉండేవి. ఆ తర్వాత మిత్రుడిగా, సహచరుడిగా, శాసనసభలోనే ఉన్నాను ముఖ్యమంత్రిగా ఉండగా.
తర్వాత ఒక ఉద్యమ నాయకుడిగా, ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా ఆయనకి నాకు ఒకేసారి లోయోలా రత్న ఇద్దరం ఒకే కాలేజీ నుంచి వచ్చాం. కాబట్టి లోయోలా కాలేజీ అప్పుడు 50 ఏళ్ళు పూర్తయినాయి అనుకుంటాను. 50 ఏళ్ళు పూర్తయిన సందర్భంలో లోయోలా రత్న అని చెప్పని మా ఇద్దరికి అక్కడ మీకు అంటే రాజశేఖర రెడ్డి గారికి ఒకే రోజున చేశారు. మా ఇద్దరిని కూడా మాట్లాడమని కోరారు. మీ ఇద్దరు మాట్లాడాం. ఆయనతో నాకు సంబంధ బంధాలు. ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా సరే ముఖ్యమంత్రిగా చూశాను, ఉద్యమ నాయకుడిగా. తర్వాత శాసనసభ్యుడిగా ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా నేను సభలో ఉన్నాను. కాబట్టి ఆయన సంగతి అందరికీ తెలిసింది. ఇక నేను ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని ఇంటర్వ్యూ చేశాను సార్. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఉంటాయి మిమ్మల్ని ఎలా అడిగినట్టే ఆయన కూడా అడిగా. అమ్మో ఆయన ఏం చెప్పారంటే ఆయన ఒక డెసిషన్ తీసుకుంటారట. డెసిషన్ తీసుకుని అది ప్రమాదం అని చెప్పారు అనుకోండి. ఈయన ఒక ఆఫీసరు, అన్న అది అయిపోయింది నెక్స్ట్ చెప్పు, నీకేం చెప్పు, ఆ డెసిషన్ అయిపోయింది, ఎవరు ప్రమాదం అని చెప్తున్నా అంటే నేను చూసుకుంటాను వచ్చినప్పుడు, ముందు చెప్పు నెక్స్ట్ ఏం చెప్పు అని అంటారండి. అది నాకు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు చెప్పారు అన్నమాట. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క తీరు ఉంటుంది. కానీ చాలామంది ఏంటంటే విజ్ఞులైనటువంటి నాయకులు వినదగు ఎవ్వరు చెప్పిన అదే పూర్వపర నిర్ణయం ఎప్పుడు ఎన్నికైన ప్రభుత్వం అందే. ఎన్టీ రామారావు గారు ఎప్పుడు చెప్పేవారు, మీరేం చెప్పాలో మీరు చెప్పండి, కానీ చివరికి కానీ బాధ్యత మాది. ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నారు, నిర్ణయం మేము చేస్తాం. మరి ఎన్టీ రామారావు గారు అధర్మం ఎప్పుడు చేయరు. కాబట్టి ఏం చేసినా చట్టబద్ధంగా ధర్మంగా చేస్తాం. ఒకసారి చేశాక నిర్ణయం జరిగాక గోతులు తవ్వబోకండి, ఇక దాన్ని అమలు చేసే బాధ్యత మీద. అది ఎప్పుడు ఆయన సిద్ధాంతం. అలాగే అధికారులు ఎవరన్నా సార్ రాజకీయంగా కొంచెం ఇబ్బంది ఉంటుందంటే, రాజకీయం మీకెందుకు, రాజకీయం మేము చూసుకుంటాం, ప్రజలకు మంచిదంటే చెప్పండి. మీరు అనవసరం రాజకీయాలు మాట్లాడబోకండి. అంత ధైర్యం ఉండేది. మామూలుగా రాజకీయంలో ఉన్న వాళ్ళు కూడా స్వామి భక్తి ఎక్కువ చూపెట్టేసి రాజభక్తి చూపెట్టి పొలిటికల్గా ఇబ్బంది అవుతుంది సార్ అని చెప్తారు. అని ఎప్పుడు చెప్పాడు, పొలిటికల్ మీకెందుకు అసలు, ప్రజలకు మంచిదే కదా, రాష్ట్రానికి మంచిదే కదా, దేశానికి మంచిదే కదా, మీ బాధ్యత అది, రాజకీయం చూసుకున్న బాధ్యత అదే అని చెప్పాను. ఆయన చాలా ధీశాలి, ధైర్యశాలి.